హాయ్! నిన్నటి వీడియోలో అయితే మీరు శాండ్‌విచ్ టోస్టర్ అయితే చూసేశారు కదా! సో, ఈరోజు మీకు చెప్పినట్టే శాండ్‌విచ్‌ని ప్రిపేర్ చేసైతే చూపిచ్చేస్తున్నాను. యాక్చువల్లీ శాండ్‌విచ్‌కి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ అయితే మేము డీమార్ట్ నుంచి తెచ్చేసుకున్నాము. ఎందుకంటే మిల్క్ ప్రొడక్ట్స్ మనకన్నీ అక్కడ అవైలబుల్‌గా అయితే ఉంటాయి. సో, నేనైతే ఓన్లీ టొమాటో అండ్ ఆనియన్స్ యూజ్ చేశాను. చాలామంది క్యాప్సికమ్, స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు. సో, స్టెప్ బై స్టెప్ ఏంటంటే ప్రీవియస్‌లీ నేనైతే మైనీస్ యూజ్ చేసేదాన్ని. సో, ఇప్పుడైతే మైనీస్ యూజ్ చేయొద్దు అని అయితే చెప్తున్నారు కదా! సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ మైనీస్ నేనైతే చీజ్ స్ప్రెడ్ తీసుకొచ్చేసాను. అండ్ టొమాటో సాస్, చిల్లీ సాస్ అయితే మర్చిపోయాను. సో, ఆనియన్స్ అండ్ టొమాటోస్‌తో ఇలా గార్నిష్ చేసేసి చీజ్ స్లైసెస్ తీసుకొచ్చాను. సో, ఆ స్లైస్ 1 పెట్టేసి మంచిగా బటర్ అయితే పెట్టేసాను. మనము బిఫోర్ యూజింగ్ శాండ్‌విచ్ టోస్టర్ మనకి అక్కడ స్టిక్కీగా అవ్వకుండా ఉండాలి అంటే మనం బటర్‌తో ఫస్ట్ హీట్ అయిన తర్వాత నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి. ఒక స్మూత్ క్లాత్ తీసుకొని. సో, అలా చేసిన తర్వాత మనకి బ్రెడ్‌కి డౌన్ సైడ్ అండ్ అప్పర్ సైడ్ 2 సైడ్స్ మనం బటర్‌నయితే పెట్టేసి టోస్ట్ చేసేయాలి. సో, క్లోజ్ చేసేయండి. అండ్ మనకైతే ఇండికేషన్ ఇస్తదని చెప్పా కదా! చూసారా? సో, హీట్ అయిపోగానే ఇండికేషన్ అయితే ఇచ్చేసింది. సో, వావ్! సూపర్ ఉంది కదా! సో, ఇప్పుడు దీన్ని స్లైసెస్ లాగా అయితే కట్ చేసేసి టొమాటో సాస్ ఏసేసుకొని తినేద్దాం. ఇట్స్ టైమ్ ఫర్ టేస్టింగ్. నా ఫేవరెట్ స్నాక్ ఇది. సో, అద్దిరిపోయింది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ తింటున్నా. సో యమ్మీ.